నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, రాబోతున్న 2027 సంక్రాంతి బరిలో ఈ సినిమాలు ఉండబోతున్నాయని చెప్పి ముందే ఖర్చుఫ్లే చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే, అనిల్ రావుపూడి గారు సంక్రాంతి డైరెక్టర్ కింద మారిపోయారు. ఆయన ప్రతి సంక్రాంతికి రావడం, మంచి ఒక హిట్ ఇచ్చేయడం అనేది ఆయనకు పరిపాటి అయిపోయింది. 10 ఏళ్లలో 9 బ్లాక్ బస్టర్ సినిమాలు చూసాం. సో అనిల్ రావుపూడి గారు కాకుండా ఇంకే సినిమాలు ఉండబోతున్నాయి? అనిల్ రావుపూడి గారి సినిమాలో ఏ హీరో రాబోతున్నారు? మెగాస్టార్ ఉండబోతున్నారా? బాలకృష్ణ? అసలు ఏంటి అంటే నెక్స్ట్ 2027 సంక్రాంతి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పటి నుంచి చెప్పాల్సి వస్తుంది. ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోకపోతే అప్పటికి అవ్వదు కూడా. ఎందుకంటే ఆ ప్లానింగ్ అట్లా ఉంటేనే వేరే సినిమాలు రాకుండా ఫలానా వాళ్ళు వస్తున్నారనే ఒక ఒపీనియన్తో మిగతా వాళ్ళు తగ్గుతారు. ఇప్పుడు ముందే బుక్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఈ సంవత్సరం 5 సినిమాలు వచ్చినాయి, తెలుగు సినిమాలు. నెక్స్ట్ ఇయర్ కూడా ఖచ్చితంగా 5 సినిమాలు బరిలో ఉండే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా అనిల్ రావుపూడి గారు అయితే ఫిక్స్. సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకపోయినా, హీరో ఫైనలైజ్ కాకపోయినా అనిల్ రావుపూడి గారి సినిమా ఉంటుంది అనేది ఫిక్స్. ఇక దాన్ని వదలరు, ఆయన అతుక్కుపోయారు సంక్రాంతికి. ఇక హీరో ఎవరనేది మనం ఈ వారం రోజుల్లో నాకు తెలిసిపోతుంది. అని కథకడ ఫైనలైజ్ అయిపోయింది అంటున్నారు. హీరో నా అక్కినేని వారసులో ఉంటారా లేకపోతే ఇంకెవరుంటారు ఏంటి అనేది ఒక సస్పెన్స్ అయితే ఉంది. ఇక వచ్చేసరికి మెయిన్ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ప్రతి సంక్రాంతికి నువ్వా నేనా అని పోటీ పడుతూ ఉంటారు. ఈసారి మాత్రం బరిలో లేకపోయినా 2027 సంక్రాంతికి ఖచ్చితంగా నువ్వా నేనా అనే రీతిలో వాళ్ళు పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాంటి ప్రాజెక్టులు సెట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం పక్కన హీరో చిరంజీవి గారు ఉంటారు కాబట్టి ఈ కథ నాకు కావాలి, ఈయన పట్టుపడచ్చు. బాలకృష్ణ సినిమా ఉంటది, మన కథ మనం పకడ్బందీగా ఉండాల్సిందే అని చెప్పి చిరంజీవి గారు ఉండొచ్చు. బాబీ డైరెక్షన్ లో చిరంజీవి గారి సినిమా ఒకటి ఉంది. ఇదే ప్రాజెక్టు రేపు సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమంది ఏమంటున్నారు దసరాకి రిలీజ్ అంటున్నారు, కానీ నేను అనుకోవటం అవ్వదు. ఎందుకంటే మోహన్ లాల్ ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే పెద్ద ఉన్నారు కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా సంక్రాంతి దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకుంటారు. అంటే చిరంజీవి గారికి కూడా 2026 సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ అత్యంత భారీ హిట్ కొట్టడం కూడా ఒక సెంటిమెంట్ కింద పెట్టుకోవచ్చు అంటారు. ఆయన పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. దానికి తగ్గకూడదు, అంచనా తగ్గకుండా ఉండాలనేది ఆయన ఉద్దేశం. ఇప్పుడైనా ఒక సక్సెస్ అనేది చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ ఉత్సాహంలో ఆయన ఉన్నారు. ఇక బాలకృష్ణ గారు ఏంటంటే ఈ సంక్రాంతికి ఎట్టక మన సినిమా లేదు కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతికి ఉండి తీరాలంటారు ఆయన. అలా మల్లేని గోపిచంద్, అప్పుడు వాల్తేరు వీరయ్యను వీరసింహారెడ్డి పోటీ పడినాయి కాబట్టి మళ్ళీ వాల్తేరు వీరసింహారెడ్డి ఈసారి వేరే పేర్లతో పోటీ పడుతున్నారు. అటు బాబీ ఇటు మల్లేని గోపిచంద్. ఆ సినిమా పేరు కాకా అంటున్నారు, చిరంజీవి సినిమా పేరు ఏదో లీక్ లేదు వచ్చినాయి. మరి ఈ సినిమా పేరు మరి ఎట్లా ఉండదో తెలియదు. ఇప్పుడు అనుకున్న ప్రాజెక్ట్ ఏమో వేరే కథ మారింది కాబట్టి నయనతార ఉంటుందా లేకపోతే ఎవరు ఉంటారు ఏంటో తెలియదు కాబట్టి మొత్తానికి ఆ సినిమా అప్డేట్స్ కూడా ఇది స్టార్ట్ అవ్వగానే అది స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే అటు అనిల్ రావుపూడి నుంచి ఒక పెద్ద హీరో ఉండే అవకాశం కంపల్సరీగా ఉంటుంది. విక్టర్ వెంకటేష్ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆదర్శ కుటుంబం చేస్తున్నారు కాబట్టి ఆ సినిమా దసరాకు వస్తుందా లేకపోతే అది కూడా సంక్రాంతి బరిలోకి వెళ్తుందా? ఆయన కూడా సంక్రాంతి ఫేవరెట్ హీరోనే. కాబట్టి అతిరథ మహారాజులంతా రేపు 27 సంక్రాంతికి వాళ్ళ సినిమాలతో ముందు ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇటు అనిల్ రావుపూడి గారు ఒకవేళ అక్కినేని వాళ్ళతో వస్తే నాగార్జున గారు పోటీలు ఉండబోతున్నారు, లేదా అఖిల్ ఉంటాడు, లేదా చిరంజీవి గారు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. మీరు చెప్పినట్టు బాలకృష్ణ గారు ఉండేటట్లుంది. అదే కాక ఆదర్శ కుటుంబంతో వెంకటేష్ గారు, అంటే 4 దిగ్గజాలు ఖచ్చితంగా అయితే ఉండబోతున్నాయి. ఈ 4 దిగ్గజాల తోడు అందరు నలుగురిని భయపెడుతున్నారు ఎవరంటే చిన్న హీరోలు. శర్వానంద్ సక్సెస్ మీద ఉన్నాడు, ఖచ్చితంగా నేను వస్తానంటున్నాడు. ఆయన అంటవే కాకుండా శ్రీ విష్ణు కూడా ఒక సినిమాతో వచ్చే సంక్రాంతికి శ్రీ విష్ణు కొడతాడంటూ ఆయనే చెప్తున్నాడు, శర్వానంద్ చెప్తున్నాడు. కాబట్టి శ్రీ విష్ణు సినిమా కూడా ఉండే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే చిన్న హీరోలు కూడా మేము తగ్గట్లేదు, మేము కూడా సంక్రాంతి బరిలో వాళ్ళు నిరూపించుకున్నారుగా. ఎటువంటి అంచనా లేకుండా నారీ నడుమురారి మంచి హిట్ కొట్టేసింది. దాంతో శర్వానంద్కి సెంటిమెంట్ లాగా ఉంటుంది. శ్రీ విష్ణు లేకపోతే శర్వానంద్ కలిపి చేస్తారేమో, మల్టీ స్టారర్ మూవీ, ఇద్దరు చిన్న హీరోలు కలిపి చేస్తారేమో చెప్పలేము. కాబట్టి మొత్తానికైతే ఒక క్రేజీ సంక్రాంతి అనొచ్చు. ఈ మధ్యలో మళ్ళీ ప్రభాస్ రాజసాబ్గా వచ్చాడు కాబట్టి ప్రభాస్ 2-3 సినిమాలు లైన్లో ఉంది. ఫౌజీ ఉంది, స్పిరిట్ ఉంది. వీటిలో ఏ ఒక్కటైనా సరే 2027 సంక్రాంతికి మేము మళ్ళీ ఉంటానని చెప్పి ఆయన ఉండొచ్చేమో. మొత్తానికి 5-6 సినిమాలు అయితే కనిపిస్తుంది సంక్రాంతికి. సో ఇక్కడ అందరం మర్చిపోయినటువంటి ఒక పరిస్థితి ఏంటంటే, గతంలో హనుమాన్ సినిమాతో వచ్చింది. ప్రతి సంక్రాంతికి నేను ఉండబోతున్నా అని చెప్పి గతంలో చెప్పారు ప్రశాంత్ వర్మ. కొంత వివాదాస్పద వ్యాఖ్యలతో కావచ్చు, చర్యలతో కూడా ఆయన కొంత దూరం ఉన్నాడు. కానీ ఆయన నిరూపించుకోవడానికి ఏదైతే కన్నడ స్టార్తో రాబోతున్నాడని చెప్పి కూడా కొంత ఉంది. ఆయన కూడా జై హనుమాన్తో వచ్చే అవకాశం ఉందనుకుంటా సంక్రాంతికి. అంటే అది ఖచ్చితంగా ఉండొచ్చు, చెప్పలేము. రిషబ్ శెట్టితో నేను జై హనుమాన్ చేస్తున్నాను అని చెప్పి అంటున్నారు కాబట్టి ఇప్పటికే పాపం ఆయన చేసిన తప్పుడు అడుగుల వల్ల గ్యాప్ వచ్చేసింది, క్రియేట్ అయింది. కాబట్టి 2027 సంక్రాంతికి జై హనుమాన్తో ఆయన వచ్చినా ఆశ్చర్యపడక్కర్లా. మొత్తానికి అందరూ కూడా ఇప్పటి నుంచే చేయకపోతే చాలా కష్టమయ్యేలాగా ఉంది. ఎవరు తప్పుకోవాలి, ఎవరు ఉండాలి అనేది మళ్ళీ
అదొకటి. దిల్ రాజు గారు ఖచ్చితంగా బరిలో ఉండే అవకాశాలు ఉంటాయి. ఆయనకు సెంటిమెంట్ ఉంటుంది. ఆయన సంక్రాంతి ఫేవరెట్. సంక్రాంతి నిర్మాతగా చెప్పుకోవచ్చు ఆయన బాలకృష్ణ గారితో సినిమా ప్లాన్ చేస్తున్నారని టాక్ వచ్చింది. ఆ సినిమాకు డైరెక్టర్ కూడా వంశీ పైడిపల్లి అంటున్నారు. ఇలాంటి రకరకాల క్యాలిక్యులేషన్స్ అయితే ఉన్నాయండి సంక్రాంతి మీద. సో ఓవరాల్గా 2025 సంక్రాంతి ముగిసి దాదాపు వచ్చినటువంటి 5 సినిమాల్లో 4 సినిమాలు హిట్ అయిపోయాయి. సో రాబోతున్న సినిమాలు ఏదైతే 2027 ఉందో అవన్నీ కూడా ఫేవరెట్ సినిమాలానే కనిపిస్తుంది, ఫేవరెట్ హీరోలకి అనిపిస్తుంది. సో నెక్స్ట్ బడ్జెట్ ఎంతవరకు ఉండొచ్చు అంటే దాదాపు ఇప్పుడు 1000 కోట్లు 1300 కోట్లు అలా చూసుకుంటే నెక్స్ట్ 27 బడ్జెట్ ఎంతవరకు ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? అంటే సినిమాలకి సంక్రాంతి సినిమాలకి మనం ఈ 2020 సంక్రాంతి సినిమాలు పెట్టుకుంటే ఖచ్చితంగా మనశంకర వరప్రసాద్ ఒక 500 కోట్లు వసూలు చేయగల సత్తా ఉందండి. మరి 200 కోట్లు మన రాజాసాబ్ వసూలు చేసింది అనుకుంటే 700 కోట్లు కనిపిస్తుంది కదా అక్కడ. మరి నారీ నారాయణ మురారి కానీ ఆ మిగతా సినిమాలన్నీ మా భర్త మాజులు విజ్ఞప్తి కానీ ఇవన్నీ వేసుకున్నా కనీసం ఇది ఒక 400 కోట్లు కనిపిస్తుందిగా. 1200 కోట్లకి తక్కువ ఏమీ వసూలు చేయట్లా. కాబట్టి ఏ సినిమాలు ఇప్పుడు అన్నీ ఆడినా కానీ బాగానే ఉందిగా పరిస్థితి. కాబట్టి 1200 కోట్లకి ఖర్చు పెట్టడానికి ప్రేక్షకులు ఏమీ విముఖంగా ఏమి లేరు. వాళ్ళు 1200 కోట్లు ఖర్చు పెడతారు కంపల్సరీగా. ఏదేమైనా సంక్రాంతి బరిలో మరి 1200 కోట్లు అంటే మరి ఈ సినిమాల బడ్జెట్ పరంగా కూడా అంతే చూసుకోవాలి వాళ్ళు. అంతేగాని మన పాన్ ఇండియా సినిమా చేద్దామని చెప్పి వీళ్ళు 500-600 కోట్ల సినిమాలు చేసుకోవడం కన్నా నిలబడి నీళ్ళు తాగేలాగా చిన్న సినిమాలు ప్లాన్ చేసుకోవడం, చిన్న బడ్జెట్ సినిమాలు తెలుగు ఆడియన్స్ దృష్టి పెట్టి చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా రాబోతున్న 2027 సంక్రాంతికి ఇప్పటి నుంచే ఖర్చు చేశారు. రాబోతున్నటువంటి సినిమాలపైన ఇప్పటి నుంచే క్రేజీగా కొంత టాక్ అయితే వినిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.